ఇంకో దారి వెళ్ళిపోతున్నాను. తాత అలాగే వెళ్తున్నావు ఏంటి, గుడి దారి ఇది అని అంటుంటే, లేదు లేదు గుడి ఇలాగా. నీకేమైనా ఇది అవుతుందా, గుడి ఇది కాదు, గుడి దారి ఇటు ఇటు అంటే, లేదురా గుడి ఇటే, నాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, గుడిలో వచ్చేటువంటి ఆ సువాసన ఏదైతే ఉందో ఆ సువాసన నాకు వస్తూ ఉంది, గుడి దారి ఇటే అని మనవని లాక్కెళ్ళిపోతా ఉన్నాడు ఒక చోటకి. మనవడేమో ఇంకో చోటకి వెళ్దాం అనుకుంటే ఈ తాత ఇంకో చోటకి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. తీరా చూస్తే అది ఒక ఇల్లు అన్నమాట. ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి, తాత ఇది ఎవరిదో ఇల్లు, గుడి కాదు అని చెప్తుంటే, లేదు లేదు గుడిలో వచ్చేటువంటి సువాసన భరితమైనటువంటి ఆ సుగంధ ద్రవ్య వాసన ఇక్కడి నుంచే వస్తుంది, కాబట్టి ఇదే గుడి అని వెళ్తా ఉన్నాడంట. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి కరెక్ట్గా వాసన ఎక్కడైతే వెళ్తుందో ఆ వెళ్ళిపోయిన దగ్గర ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసేసాడంట. ఆయన ఒక వాసన గుడి అనుకుని లాక్కుని తీసుకుని వెళ్ళిపోయింది. ఏంటి ఆ వాసన? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ వాసన ఏం చేస్తుందంట, ఆ సువాసన ఆ ప్రొడక్ట్ని మార్కెట్లో తీసుకురావడానికి వారు చేసిన ప్రయత్నం ఏంటి అని అంటే, ఆ ప్రొడక్ట్ ఏం చేస్తుందంట, భగవంతునికి భక్తునికి అనుసంధానాన్ని కలుగజేస్తూ ఉంది. దేనికి స్తోత్రం కలిగాక. ఏంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ వాసన ఏం కలుగు చేస్తుందంట, భగవంతునికి భక్తునికి ఉండేటువంటి సంబంధం అంటే దగ్గర సంబంధం, వారి ఇరువురిని కూడా ఆ వాసన కలుపుతుంది. అందుకనే గుడికి వెళ్ళాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడు, గుడి అనుకుని ఆ స్థలం దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రియదేని బిడ్డ, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియదేని బిడ్డ, ఇటువంటి సువాసన వెదజల్లేటువంటి ఒక సుగంధ పరిమళాన్ని ఇచ్చేటువంటి సుగంధం ఒక వ్యక్తి దగ్గర పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్నమాట. ఆ సుగంధ పరిమళం ద్వారా దేవుడి యొక్క మధ్యాహ్న వేళ మనతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సుగంధం ప్రియదేని బిడ్డ కలిగి ఉన్నటువంటి ఈ సుగంధం కదా, సువాసన వెదజల్లి మనుషుల్ని ఆకర్షించేది. అయితే ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సుగంధ ద్రవ్యం లేకపోతే ఆ సుగంధాన్ని ఇచ్చే ఆ సువాసన భరితమైనటువంటి ఆ పదార్థము ఏం కొడుతుందో తెలుసా, దుర్వాసన కొడుతుందంట. ఆ దుర్వాసన కొట్టేది ఏమిటో వాక్య భాగంలో చూద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రాసినటువంటి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ప్రియదేని బిడ్డ, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినీడలా జ్ఞానమును ఘనతను తేలగొట్టును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు ఏమని, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అని వాక్యం సెలవిస్తూ ఉంది. బుక్కవాడు చాలా మందికి మాట తెలుసు కదా. మా చిన్నాన్న పిల్లలు చిన్నప్పుడు వచ్చారంటే అంటూ ఉండేవారు. మా చిన్నాన్న పిల్లలు రెండవది జానరాజు గారి పిల్లలు మీకు తెలిసే ఉంటుంది, ఇది ఎక్కడ కొన్నావు అంటే మాటకి అంటది, బొక్క ఒకటి దగ్గర బొక్క సామాన్లు అంటూ ఉంటుంది. ఏంటి ఈ మాట అని అనిపించదు. అయితే అది అలా అన్నది, కానీ ఆ మాట ఆ బుక్కవాడు అనేటువంటి మాట బైబిల్లోనే ఉంది. తర్వాత అనిపించింది, ప్రవ్వా ఈ మాటకి ఏంటి అని అంటే, ప్రియదేని బిడ్డలారా దాని అర్థం బుక్కవాడు లేకపోతే ప్రియదేని బిడ్డలారా వ్యాపారము చేసేవాడు, ఒక వ్యాపారి, ఒక వర్తకుడు. ఇంకా చెప్పాలి అంటే సరైనటువంటి అర్థం ఏంటనంటే, సుగంధ పరిమళం ఇచ్చేటువంటి ఒక పొడిని, సుగంధాన్ని, సువాసన ఇచ్చేటువంటి ఒక పదార్థాన్ని ఆయన అమ్మేటువంటి వ్యక్తి ఈ యొక్క పనివాడు లేదా బొక్క పనివాడు అనేటువంటి అర్థం ఇస్తుంది. సుగంధ ద్రవ్యం లేదా సుగంధం వాసన ఇచ్చేటువంటి పొడిని అమ్మేటువంటి వ్యక్తి అని అర్థాన్ని ఇస్తా ఉంది. ప్రియదేముల, అతని దగ్గర తైలము ఉంది. ఆ వర్తకుని దగ్గర ఏముంది, తైలము ఉంది. సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది 27వ అధ్యాయం. అతని దగ్గర ఉన్నటువంటి ఈ తైలం గురించి మాట్లాడుతూ 27వ అధ్యాయము సామెతల గ్రంథం
9వ వచనంలో మాట సెలవిస్తా ఉన్నాడు. చూడండి 9వ వచనం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియదేని బిడ్డలారా, తైలమును అత్తరును, ఈ బుక్కావాని దగ్గర ఉండేది తైలము, లేకపోతే ఈ యొక్క అత్తరు ఏం చేస్తుందంట? హృదయాన్ని సంతోషపరిచేది అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ తైలము సువాసన వెదజల్లేదిగా మనకి కనబడతా ఉంది, సువాసన ఇచ్చేదిగా మనకు కనబడతా ఉంది. ప్రియదేని బిడ్డలారా కదా, పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు చాలామంది. ఆ పెర్ఫ్యూము వాక్యమే చెప్తుంది, హృదయాన్ని ఏం చేస్తుందంట? పెర్ఫ్యూమ్ వాసన సంతోషపరుస్తుంది. మా ఇంటికి ఒక తమ్ముడు వస్తాడు. ఆ తమ్ముడు ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ వచ్చాడంటే నా 2 రూములు వంటగది దాకా ఘాటువైన వాసన. ఏమండి, దద్దరిల్లిపోతే ముక్కుల్లోకి వెళ్ళిపోయి అమ్మ వదిన గారు అంటారు, బాబోయ్ వాసన. ఏమండి, ఘాటైనటువంటి స్ప్రే. మరికి కూడా మొదలెట్టాడు. ఇప్పుడు స్నానం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతున్నాడు, స్ప్రే కొట్టేసి వచ్చేస్తున్నాడు. స్నానం చేస్తే బయటికి వెళ్తే పోనీ స్ప్రే కొట్టామనుకో, స్నానం లేకపోయినా స్ప్రే కొట్టేస్తాడు. ఎందుకు? కంబు కొట్టకుండా ఉండడానికి. ప్రియదేని బిడ్డలారా, అంటే ఆ సువాసన, ఆ సుగంధం ఏం చేస్తుంది? ఆ వాసన మనలో ఉన్నటువంటి కంపు, చెడు వాసన ఏదైతే ఉందో దానిని రాకుండా అది చేస్తూ ఉంటుంది. ప్రియదేని బిడ్డలారా, ఆ పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా కొంత కాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియదేని బిడ్డలారా, మీరు యాక్స్ స్ప్రే విని ఉంటారు, మెన్స్ది వాడే ఉంటారు, చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఆ స్ప్రే వేసినప్పుడు ఒక వ్యక్తి, ఒక కుర్రోడు ఆ యాక్స్ కంపెనీ ఆ స్ప్రే మీద కేసు పెట్టాడంట. ఏమని అంటే, ఆ అడ్వర్టైజ్మెంట్లో ఆ బాడీ స్ప్రే వేసుకుంటే 10 మంది అమ్మాయిలు ఆయన చుట్టూ తిరుగుతారు, చూపిస్తాడు అడ్వర్టైజ్మెంట్లో. ఈ స్ప్రే వేసుకుంటే అమ్మాయిలందరూ కూడా మీ చుట్టూరే తిరుగుతూ ఉంటారని కదా. అమ్మాయిలంటే అబ్బాయిలంట వయసును బట్టి పిచ్చి ఆనందం సంతోషం. అయితే ఈ కుర్రోడు కూడా ఆ ప్రోడక్ట్ని వాడడం ప్రారంభించాడంట. కొట్టుకుంటున్నాడు, వీధిలోకి వెళ్తున్నాడు, ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు, ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటున్నాడు. ఏ అమ్మాయి కూడా అతన్ని దగ్గరికి అనేది రావట్లేదంట. అందుకని వాడికి కోపం వచ్చే కంపెనీ మీద వేసాడు. అంటే స్ప్రే చూపించినాడు, ఏం చెబుతాడు? అమ్మాయిలందరూ తన దగ్గరికి వచ్చేస్తున్నారని చూపుతాడు. ఈయన దగ్గరికి ఎవరు రావట్లేదు అని చెప్పి ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ మోసం చేసింది అని చెప్పి వేయడం జరిగింది. ప్రియదేని బిడ్డ, అంటే ఆ యొక్క సువాసన వెదజల్లేటువంటివి అన్నీ కూడా మనలో ఉన్నటువంటి చెడునంతా కూడా ప్రక్కన పెడతా ఉంది. ఈ వర్తకుని దగ్గర ఈ యొక్క వాక్య భాగంలో చూస్తే ప్రియదేని బిడ్డలారా, మంచి సువాసన సుగంధాన్ని తన దగ్గర కలిగితే, ఈ సుగంధ తైలంలో ప్రియదేని బిడ్డలారా ఇప్పుడు ఏం కొడుతుందంట? సువాసన వెదజల్లేటువంటి ఈ పదార్థం కావచ్చు, ఇది దుర్వాసన కొడతా ఉంది. ఆత్మీయంగా మనం ఒకసారి ధ్యానం చేస్తే ప్రియదేని బిడ్డలారా, ఆత్మీయంగా దేవుడు ఇచ్చిన నడిపింపును బట్టి ప్రియదేని బిడ్డలారా, ఈ బుక్కావాడు అనేటువంటి వాడు మానవుని కలుగు చేసినటువంటి దేవాది దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సృష్టికర్త అయినటువంటి దేవునికి, ఆ వర్తకుడు, ఆ వ్యాపారి సృష్టికర్త అయినటువంటి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ సువాసన వెదజల్లేటువంటి ఆ తైలము, ఆ బుక్కావాని దగ్గర ఉన్నటువంటి ఆ తైలము మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. కారణం ఏంటి? మానవునికి ఎలాగ సాదృశ్యంగా ఉన్నది అని అంటే, ప్రియదేని బిడ్డలారా, దేవుడు సృష్టి ఆరంభంలో సృష్టి అంతని కూడా తన నోటి వాక్కు ద్వారా ఆయన కలుగజేసి మానవుని ఎంతగానో ఆయన ఇష్టపడి నేలమంటిని తీసుకుని తనకిష్టమైనటువంటి రూపును ఆయన కలుగజేసి, ప్రియదేని బిడ్డ, మంచి మంచి అవయవాలన్నీ కూడా ఏది ఎక్కడ ఉండాలో అన్నీ కూడా ఆయన మానవుని యొక్క దేహానికి ఆయన ఇచ్చి, ఆయనలో ఉండేటువంటి జీవవాయువుని మానవులో ఊది జీవాత్మగా నరుని ఆయన ఆశీర్వదించాడు. ఎంత అంటే ఆ వాయువు, ఆ గాలిని ఎప్పుడైతే ఊదాడో ఆ వర్తకుని దగ్గర, లేకపోతే ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవుని మంచి వాయువునిచ్చేటువంటిగా,
సువాసన వెదజల్లేటువంటి బిడ్డగా, అంటే దేవుని యొక్క జీవం కలిగినటువంటి ఆ వ్యక్తిగా మానవుని దేవుడు ఆయన తనకిష్టమైనటువంటి విధానంలో ఆయన కలుగజేసి ఆయన ఆశీర్వదించాడు. అయితే ఈ మానవుడు ప్రియదేవుని బిడ్డలారా సువాసన జీవ వాయువు అంటే గాలి, ఆ గాలి ఆ వాసన ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? చెడు వాసన వస్తూ ఉంది. కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క వాయువును కలిగినటువంటి ఈ మానవుడు, సువాసన వెదజల్లాల్సిన ఈ మానవుడు దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా దుర్వాసనను ఆయన కలిగి ఉంటా ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉండాలని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎలా ఉండాలంటే పరిమళ వాసన ఇచ్చేటువంటి వారిగా మనము ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. పరిమళ వాసన, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనలో నుంచి పరిమళ వాసన, సువాసన రావాలి. ప్రియజనుల, మనం వెళ్తూ ఉంటుంటే పెర్ఫ్యూమ్ వాసన, ఈ స్ప్రే కాదు ప్రియదేవుని బిడ్డలారా, మనం నడుస్తూ ఉంటున్నప్పుడు, మనం ఒక చోటకి వెళ్ళి కూర్చున్నప్పుడు, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఒకరితో కలిసి ఉంటున్నప్పుడు మన యొద్ద నుండి ఏం రావాలంట? క్రీస్తు అనే పరిమళ సువాసన మనలో నుంచి రావాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఈ క్రీస్తు అనేటువంటి పరిమళ సువాసన అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిలో నుంచి వస్తుందంట. ఆ వ్యక్తి ఎవరునంటే, ఆ భక్తుడు ఎవరునంటే వాక్యం సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఆ వ్యక్తి, ఆ భక్తుడు వెళ్తా ఉంటుంటే క్రీస్తు అనే పరిమళ సువాసన వస్తూ ఉన్నదంట. 2వ అధ్యాయము 15వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనం, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి మాట్లాడుతున్నారు? ఎవరు ఆ వ్యక్తి, ఆ భక్తుడు ఎవరు? ఏంటి ఎస్తేరమ్మ గారు ఒక్కలేనా చూశారు? చెప్పండి. ఇంకెవరు చూడలేదా? ఉన్నారా? జనం ఉన్నారా? మనుషులు ఇక్కడ, బాడీ ఇక్కడ, మనసు ఎక్కడ ఉంది? మెదడు ఎక్కడ ఉంది? చెప్పండి. ఎవరు చెప్తా అన్నారు ఆ మాట? మాట్లాడానమ్మా. కొరింథీయుల పత్రిక రాసింది ఎవరు? డౌట్. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, రక్షింపబడువారి పట్లను నశించు వారి పట్లను మేము ఎలా ఉన్నామంట? క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడ తిరుగుతూ ఉంటుంటే అక్కడ ఎవరు నాలో నుంచి వస్తున్నారో తెలుసా? క్రీస్తు అనేటువంటి పరిమళ సువాసన నాలో నుండి వస్తూ ఉన్నది అని పౌలు భక్తుడు సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క సుగంధ తైలము ఎలాగైతే సువాసన ఇస్తుందో ప్రియదేవుని బిడ్డలారా, మానవుడు కూడా ఇంకా చెప్పాలంటే క్రీస్తును అంగీకరించి ఉన్నటువంటి, బాప్తిజం పొందుకున్న, మేము రక్షించబడ్డాం అనేటువంటి సాక్ష్యాన్ని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ సాక్ష్యాన్ని బట్టి, సాక్ష్యం అనేటువంటి సుగంధాన్ని బట్టి అనేకులు నీ చెంతకు రావాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, మేము క్రీస్తు సువాసనే ఉన్నాం అనగా, ఒకప్పుడు పౌలు భక్తుని యొక్క జీవితం చూస్తే ఆయన అంటాడు, పూర్వం హింసకుడును, దూషకుడును, హానికరుడైనటువంటి నన్ను, ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉండేవాడినో మీకు తెలుసా? అటువంటి స్థితి కలిగినటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా నన్ను రక్షించాడు.
ఇప్పుడు నాలో నుండి క్రీస్తు అనేటువంటి పరిమళ సువాసన నాలో నుండి వస్తా ఉన్నది అని ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. సాక్ష్యపు జీవితమే ఈ సుగంధము. ప్రియదేని మిల్లరా, మానవుని యొక్క జీవితం దేవుని చేతిలో చక్కని రూపురేఖలు అవయవాలు కలిగి మంచి స్థితిలో ఉన్నటువంటి నీవే ప్రియదేని బిడ్డ ఎలా ఉండాలి? ఒక సుగంధ తైలముగా, పరిమళాన్ని ఇచ్చేటువంటి ఒక సువాసన భరితమైనటువంటి విధానములో నీవు ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మరి ముఖ్యంగా మంచి సాక్ష్యపు జీవితం. క్రైస్తవం అని చెప్పుకోవడం గొప్ప కాదు, మంచి క్రైస్తవ సాక్ష్యం అనేది మనం కలిగి ఉండాలి. అయితే మంచిదే, ఈ వర్తకుడు చేసినటువంటి తయారు చేసిన ఈ పదార్థంలో మంచి సుగంధాన్ని ఆయన తయారు చేస్తే, ఇప్పుడు ఈ తయారు చేసిన ఈ తైలంలో నుంచి, సుగంధంలో నుంచి మంచి సువాసన రాకుండా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఏం పడ్డాయి దాంట్లో? ఏం పడ్డాయి? ఈగలు. ఏ ఈగలు? బతికిన ఈగలా, చచ్చిన ఈగలా? చచ్చిన ఈగలు. నిజంగానే ఈగలు పడితే మనకి వాళ్ళతోనే చలిచిరాకు కదా. అది మంచి దాని మీద పడుతుంది, చెడ్డ దాని మీద కూడా ఈగ వాలతా ఉంటుంది. అందుకనే ఈగలు వాలిని మనం తీసుకోవాలన్నా, వాటిని భుజించడం అన్నా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇంచుమించుగా ఈగ వాలినప్పుడు ఒక 10,000 గుడ్లను, అది చెడు పదార్థం కావచ్చు, ఆ గుడ్లను అది అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. అది బాడీలోకి వెళ్ళింది అని అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రియదేని బిడ్డ, అయితే ఆ మంచి తైలంలో ఇప్పుడు ఏం పడిందో తెలుసా? చచ్చిన ఈగలు పడి ప్రియదేని బిడ్డ ఏం కొడుతుంది? సువాసన రాకుండా దుర్వాసన కొడతా ఉంది, దుర్వాసన వస్తూ ఉంది. ప్రియదేని బిడ్డ కంపు కొడతా ఉంది ప్రియదేని బిడ్డ. అనగా మంచి సాక్ష్యపు జీవితంలో ఇప్పుడు చచ్చిన ఈగలు పడడం ద్వారా ఆ వ్యక్తి జీవితం ఇప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి జీవితంలో క్రీస్తు పరిమళ సువాసన రాకుండా ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దుర్వాసన వెదజల్లేటువంటి ఆ కంపు కొడతా ఉంది. చచ్చిన ఈగలు పడడం ద్వారా ఆ చచ్చిన ఈగలు ఏంటో వాక్యం సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ చచ్చిన ఈగలు పడడము ద్వారా ప్రియదేని బిడ్డ ఆ సాక్షిపు జీవితం అనేది కోల్పోయినట్టుగా, దుర్వాసన కంపు కొట్టేటువంటి పరిస్థితి అనేది వాటిల్లినట్టుగా కనబడతా ఉంది దేవుని యొక్క వాక్యము ద్వారా. 5వ అధ్యాయం 19వ వచనంలో చచ్చిన ఈగలు ఏమిటో భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. 5వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు చూసా, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. చచ్చిన ఈగలు ఆ తైలములో పడడము ద్వారా దుర్వాసన కొడతా ఉన్నాయి. ఆ చచ్చిన ఈగలు ఏంటి అని అంటే చెప్తా ఉన్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరు? మళ్ళీ పౌలు భక్తుడు అంటున్నాడు కదా, మునుపు చెప్పాను, గత ఆదివారం చెప్పాను, అంతకుముందు ఆదివారం చెప్పాను, అంతకుముందు కూటంలో చెప్పాను, అంతకుముందు శనివారం చెప్పాను, నిన్న రాత్రి శనివారం కూటంలో చెప్పాను, స్పష్టంగా చెప్తున్నాను. ఏంటో తెలుసా? కంపు కొట్టేవి, నీ నుండి దుర్వాసన వెదజల్లేవి ఏంటో తెలుసా? మంచి సాక్ష్యపు జీవితాన్ని నీలో ఇవ్వకుండగా నేను అనిచేవి ఏంటో తెలుసా? చచ్చిన ఈగలు ఏంటో తెలుసా? స్పష్టంగా రాశాడు. ఎన్నున్నాయి? ఇంచుమించుగా ఎన్నున్నాయి? 14-15 కనబడతా ఉన్నాయి కదా. చాలా శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ చచ్చిన ఈగలు పరిశుద్ధ గ్రంథంలో ప్రియదేని బిడ్డ కొంతమంది భక్తులను చూపించి ఆయన మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డ ఈ చచ్చిన ఈగలను కలిగి తమ సాక్ష్యపు జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి కొంతమంది 2 వ్యక్తులను ఆయన మనకు చూపిస్తున్నాడు.
వారి జీవితాల్లో మంచి సాక్ష్యపు జీవితాల్లో దేవుడు వారిని ఎంతో ఘనమైనటువంటి రీతిలో వారిని ఆయన తనకు కావలసిన విధానంలో వారిని ఆయన ఎన్నుకొని ఈ భూమి మీదకి పంపిస్తే, మంచి సాక్ష్యపు జీవితం మీరు కలిగి ఉండనని వారిని ఆశీర్వదిస్తే, ఈ చచ్చిన ఈగల్ని వారిలో చేర్చుకుని తమ సాక్ష్యపు జీవితాన్ని కోల్పోయినటువంటి ఇద్దరు భక్తుల జీవితాలు మాట్లాడుతూ ఉన్నారు. మొదటిగా ప్రియదేని బిడ్డ, మొదటిగా మనకు కనబడతా ఉంది, మీరు న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 అధ్యాయులు. అక్కడి నుంచి కనుక మీరు చదువుతూ ఉంటుంటే ఒక న్యాయాధిపతి మనకి అక్కడ కనబడతాడు. ఎవరో గుర్తొచ్చిందా? సంసోను. దేని స్తోత్రం కలుగునుగా. ఏమండి, సంసోను దేవుని యొక్క వాగ్దానం ద్వారా జన్మించినటువంటి కుమారుడు సంసోను. ప్రియమైన దేవుడు గర్భం దాల్చినప్పుడు కూడా ఎలాగ నువ్వు గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ కొరకు నువ్వేం భుజించాలో, ఏం తినొచ్చో ఏం తినకూడదో దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత, పుట్టకముందు పుట్టిన తర్వాత కూడా ఎలాగ ఉంచాలో, ఎలాగ పెంచాలో కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. తల్లిదండ్రులకు ఆయన బోధించాడు. ఈ బిడ్డ, ఈ సంసోను నా పని కొరకు వాడబడాలి. ఈ సంసోను ఇశ్రాయేలీయులకు న్యాయకర్తగా ఉండాలి. ఈ సంసోను నా సేవకుడికై ఉండాలి అని చెప్పి సంసోను తనకు కావలసినటువంటి విధానంలో, మంచి సుగంధాన్ని వెదజల్లేటువంటి విధానంలో ఆయన ఈ భూమి మీదకి ఆయన్ని పంపిస్తే, ఈ సంసోను ప్రియదేని బిడ్డరా తన జీవితంలో చేసిన ఎంత అండి. సంసోను గురించి చదివాం చాలాసార్లు, ధ్యానం చేసి ఎంత బలవంతుడు ప్రియదేని బిడ్డ, ఎంత బలవంతుడు. పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమంది చంపారు? 1000 మందిని. ఒక్కడే 1000 మందిని చంపేశాడు ప్రియదేని బిడ్డ. సింహాన్ని చీల్చేశాడు. నోటిని పట్టుకుని బైబిల్లో ఈ చదువుతూ ఉంటుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, నిజంగానే ఆ కాలంలో ఇది సింహం ఎదురయ్యింది, దీన్ని ఇలా చీల్చాడా. దావీదు గురించి కూడా, దావీదు ఎలుగుబంటలో సింహాలను కూడా నోట నుండి తన గొర్రెలను రక్షించుకున్నాడని వాక్యం ఉంటుంది. అలాగే ఎంత బలము దేవుడు ఇచ్చాడు, ఎంత ధైర్యం ఇచ్చాడు. నేను పొద్దున్నే తలుపు తీయగానే ముందు కింద చూసుకుంటా, ముందు గొల్లం దగ్గర చూసుకుంటా బల్లిలు ఏమైనా ఉంటాయేమో అని. డోర్ తీసిన తర్వాత ముందు ఈ మధ్యన కోతులు వస్తున్నాయి, ఏమైనా ఉన్నాయా చెట్ల దగ్గర, లేకపోతే కింద ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ భయాలే. అవి తలుచుకుంటుంటే ఎంత ధైర్యం. మనోళ్ళందరూ కూడా డూపులు పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఈ పిచ్చోళ్ళందరూ కూడా ఆ పిచ్చోళ్ళని చూసి తయారవుతున్నారు. దయతో మన్నించండి పిచ్చోళ్ళు అన్నారని. ఎందుకంటే అదే మాట కరెక్ట్. పరిశుద్ధ గ్రంథంలో క్షుణ్ణంగా వాక్యం చదివితే, ప్రభువా నన్ను అలా తయారు చేయి, నన్ను ఇలా తయారు చేయి అని అడుగుతున్నాం. ఇది చదవకుండా అది చూస్తున్నాం కాబట్టి వాళ్ళని ఫాలో అవుతున్నాం కదా. అందుకనే అన్నాను ఈ మాట. ప్రియదేని బిడ్డ, అంత బలవంతుడు. ఇదిగో నిన్ను పట్టుకోవడానికి ఫిలిష్తీయులు వస్తున్నారని అంటే, ఆయన ఎంత బలంగా కట్టేసినా కానీ ఆ తాళం తెంపుకుని కూడా వెళ్ళిపోయేవాడు. మంచి పొడుపు కథలు వేసేటువంటి వ్యక్తి కదా. పరిశుద్ధ గ్రంథంలో పొడుపు కథలు వేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరున్నారు చెప్పనవా? సంసోను మంచి పొడుపు కథలు వేసి ఫిలిష్తీయుల్ని నోరు మోయించేసేవాడు. ప్రియదేని బిడ్డలారా, అంత బలవంతుడు, అంత తెలివైనటువంటి వాడు. అంత విధానంలో దేవుడు తనని ఆశీర్వదిస్తే 16వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రియదేని బిడ్డ తన జీవితమే పతనమైపోయింది. కారణం ఏంటో తెలుసా? అంత మంచి సాక్ష్యపు జీవితము కలిగినటువంటి ఈ యొక్క సంసోను, ఫిలిష్తీయులందరూ కూడా సంసోను వస్తున్నాడంటే దడదడలాడిపోయేటువంటి ఈ యొక్క సంసోను ప్రియదేని బిడ్డ 16వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రియదేని బిడ్డ చచ్చిన ఈగను తనలోనికి తీసుకుతెచ్చుకున్నాడు. ఎవరు? దెలీలాను తీసుకుతెచ్చుకున్నాడు. శరీరాశ, శరీర సుఖం, చారత్వం, వ్యభిచారం, కామకత్వం, విలాసవంతమైన జీవితం ఆశపడి చచ్చిన ఈగను తనలోకి తెచ్చుకున్నాడు. ఆ చచ్చిన ఈగ ఏం చేసిందో తెలుసా?
ఆ ఈగలు సువాసన వెదజల్లేటువంటి ఈ సంసోనును ప్రియముల దుర్వాసన వచ్చేటువంటి విధానముగా ఈగలు తన జీవితాన్ని పాడు చేసేస్తున్నాయి. ఎంతగా అంటే ఆ స్త్రీ లోలుడైపోయాడు, స్త్రీకి బానిస అయిపోయాడు, స్త్రీ సుఖం కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో సంసోను, నిన్ను బంధించడానికి ఫిలిస్తీన్లు వస్తూ ఉన్నారు అని అంటే, నీ బలం ఎక్కడుందో చెప్పు, ఎలా ఉందో చెప్పు అని ఆ దెలీలా అడుగుతూ ఉంటుంటే మాటికి తనని ఏదో ఏడిపించడానికి ఎటకారం ఆడుతూ ఉన్నాడు. ఆఖరికి ఆమె పెట్టేటువంటి ఆ మాటలకి విసుక్కొని చిరాకు వచ్చి నాకు తల తీసేస్తే నా బలం పోతుంది అనేటువంటి మాట ఆమెకి చెప్పడం ద్వారా మత్తు కలిగించి సుఖమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నానటువంటి ఆశ చూపించి ప్రియమైన బిడ్డ తన తోలను క్షౌరము చేయించింది. ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారు నిన్ను బంధించడానికి అని అంటే ఆయన మత్తులో ఉండి లేవాలనుకుంటున్నాడు, లేగలేకపోతున్నాడు. ఒకప్పుడు ఇలా లేస్తే కట్టినటువంటి ఆ నారచూతో కట్టినటువంటి ఆ తాళ్ళు అన్నీ కూడా తెగిపోయాయి, ఆ బంధకాలన్నీ కూడా తెగిపోయి సంఖ్యల్లో విడిపోయాయి. ఇప్పుడు అలాంటిది విడిపించుకుంటున్నాడు కానీ విడుదల పొందలేకపోతా ఉన్నాడు. ఫిలిస్తీన్లు వచ్చి అతన్ని బంధించి ఎంత దారుణమైన స్థితి, సాక్ష్యపు జీవితం, సువాసన వెదజల్లేటువంటి అతని జీవితం ఎంత భ్రష్టత్వం అయిపోయిందో తెలుసా. ఫిలిస్తీన్ల యొక్క బంధించేశారు. ఫిలిస్తీన్లు తీసుకుని ఎక్కడ అంటే గానుగ చాటున ఎద్దు ఎలాగైతే గానుగ ఆడడానికి గిరగిరా తిరుగుతా ఉందో ఆ ఎద్దుకు చుట్టూరు ఆయన్ని కట్టి ఆ గానుగ ఆడించేటువంటి స్థలంలో ఒక బానిసగా ఒకప్పుడు భయపడిపోయారు సంసోన్ని చూసి, ఇప్పుడు భయం లేదు వారికి. సంసోన్ను గానుగ ఆడించేటువంటి ఆ యొక్క రాతికి కట్టి సంసోనును చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. కనుగుడ్లు పీకేశారు, పెరిగి వేశారు, కనుగుడ్లు గుడ్డివాన్ని చేసేశారు. ప్రీతిని బిడ్డ గానుగ ఆడే చోట ఎద్దులాగా తిరుగుతూ తన జీవితం ఏమైపోయింది, చచ్చిన ఈగలు. ఆ వర్తకుడైన సర్వ సృష్టికర్త దేవుడు మంచి రూపురేఖలు ఇచ్చి భూలోకానికి పంపిస్తే, ఆశీర్వదించి నడిపిస్తే, నా కొరకు ఈ లోకంలో సాక్షిగా ఉండు అని పంపిస్తే సంసోను చేసిన పని ఏంటో తెలుసా. చచ్చిన ఈగను తనలోనికి తీసుకుని వచ్చి తన జీవితం అంతా కూడా దుర్వాసన కొట్టే విధంగా పాడు చేసుకున్నాడు ఈ సంసోను. ప్రియదేవుడా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఫిలిస్తీన్లు ఆరాధించాడనే ఆ దేవత మందిరం దగ్గర అలా నిలవబెట్టి సంసోనును చూసి ఫిలిస్తీన్లందరూ, అసర్దారులందరూ కూడా ఎగతాళిగా నవ్వుతా ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఈ సృష్టికర్త అయిన ఇశ్రాయేలుకు న్యాయకర్త అయిన ఆ న్యాయాధిపతి అయిన సంసోనును చూసి ఎవరు? ఫిలిస్తీన్లు, దేవుణ్ణి ఎరుగని ప్రజలు ఆ సంసోనును చూసి హేళన చేస్తున్నారు. ప్రియమైన బిడ్డ, దుర్వాసన వెదజల్లేటువంటి స్థితిని బట్టి నువ్వు అవమానం పడడమే కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ ద్వారా అవమానము పొందుతూ ఉంటున్నాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుట్టిన ముట్టును అని వాక్యం సెలవిస్తే, మనల్ని చూసి ఎవరైనా హేళన చేశారంటే అది మనల్ని చూసి కాదు, మన సృష్టించిన సృష్టికర్తను హేళనగా మనల వల్ల దేవుడు అవమానపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, అవమానపడుతూ ఉన్నాడు. సువాసన వెదజల్లేటువంటి అతని జీవితం ఇప్పుడు కంపు కొడుతూ ఉంది. సాక్ష్యపు జీవితం ఆయన కోల్పోయాడు. ప్రియమైన బిడ్డ, తన జీవితం భ్రష్టత్వం అయిపోయింది. ఆఖరికి తప్పు తెలుసుకున్నాడు. ప్రభువా, ఆ 2 మందిరానికి, దేవతా మందిరానికి మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన నన్ను నిలబెట్టండి అయ్యా అని ఆ యొక్క పెద్దలను అడిగినప్పుడు వారు ఆ దేవతా మందిరం దగ్గర స్తంభాల దగ్గర నిలవబెట్టారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను, సువాసన వెదజల్లేటువంటి సాక్ష్యపు జీవితాన్ని నేను కోల్పోయాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసి, 16 అధ్యాయం అంతా చదివితే ఎంత ఏడ్చాడో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, ఒక్కసారి నీ శక్తిని, నీ బలాన్ని నాకు ఇవ్వు.
అని అన్నప్పుడు ప్రియదేవుడా, దేవుడు మన దేవుడు ఎలా అంటాడంటే అండి, ఒక్క కన్నీటి చుక్కకి రాలిస్తే చాలు మనం చేసిన తప్పులన్నీ కూడా ఆయన మర్చిపోతాడు. అంత ప్రేమమయుడు మన దేవుడు. దేని స్తోత్రం కలుగును గాక. నా సాక్ష్యపు జీవితాన్ని కోల్పోనయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన వేడుకుంటున్నప్పుడు ప్రియదేవుడా బలమిచ్చాడు. ఆ మందిరానికి మూల కంబాలుగా స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 స్తంభాలని చేతులు చాచాడు. ఒక్క ఉదుటిన ఇలా జరికిచ్చాడు అంతే. మందిరం అంతా కూడా, దేవతా మందిరం అంతా కూడా శిథిలమైపోయింది. ఇంచుమించుగా తన బ్రతికున్నప్పుడు చంపినటువంటి వారి కంటే ఇప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువగా ఉంది. దేవుని స్తోత్రం కలుగా. ఇంచుమించు 3000 మంది ఆ మందిరంలో, మందిరంలో దేవతని ఆరాధన చేస్తూ ఉంటుంటే ఆ శిథిలమైపోయినటువంటి ఆ మందిరంలో చనిపోయిన వారు, సంసోను చూసి ఎగతాళి చేసినటువంటి వారు ఇంచుమించు 3000 మంది శిథిలంలో చనిపోయినట్టుగా వాక్యం కనబడుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డ, చచ్చిన ఈగల్ని తమ జీవితంలోనికి ఆహ్వానించి సాక్ష్యపు జీవితాన్ని కోల్పోయాడు సంసోను. ప్రియదేవుడా, మరొక భక్తిని చూపిస్తా ఉన్నాడు. ఆయన ఎవరోనంటే ఆయన వంటి వాడు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరంట. చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మొదటి రాజులు 3వ అధ్యాయం తీయాలి. అందరూ తీయండి. 3వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది. 12వ వచనం, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడనూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడనూ ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆ ఒకడు? సొలొమోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాని అయినటువంటి సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను గురించి దేవుడు పలుకుతున్న మాట, నీ పూర్వీకులలో కానీ ఇక మీదట కానీ నీ వంటి వాడు ఇంకొకడు లేడు, ఉండబోడు. దేవునికి స్తోత్రం. మంచి సాక్ష్యపు జీవితం కలిగి ఉండు అని దేవుడు ఈ లోకంలోనికి సొలొమోనుని ఆయన పంపించాడు. ఎంతగా అంటే తండ్రి తర్వాత సింహాసనం అధిష్టానము చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ప్రియదేవుని మీద ఎంతగా అంటే సింహాసనం అధిష్టానం చేసిన తర్వాత సొలొమోను అడుగుతా ఉన్నాడు ఏమని, ప్రభువా, ఈ ప్రజలను పరిపాలన చేసేటువంటి నాకు జ్ఞానాన్ని నాకు ఇవ్వు, ఆలోచన విధానం ఇవ్వు, ఈ ప్రజలను ఏ విధంగా నడిపించాలో నాకు ఆలోచన దయచేయని ఎవరిని అడుగుతున్నాడు? దేవుని అడుగుతాడు. గర్భఫలం లేనంతసేపు కూడా దేవా నాకు గర్భఫలం ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. ఆ గర్భఫలం ఇచ్చి మంచి కుమార్తె పుట్టిన తర్వాత ఎలా పెంచాలి అని ఎవరన్నా అడిగామా? దేవుడు చక్కగా కుమార్తెలు ఇచ్చేశాడు. ప్రీతిని బిడ్డ, ఎలా పెంచాలి ప్రభువా? సొలొమోను అడుగుతున్నాడు, అయ్యా ఎలాగ ప్రజల్ని పరిపాలన చేయాలో నాకు ఆలోచన దయచేయనంటే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థనను విని ఉన్నాను, నువ్వు ఐశ్వర్యము ఘనత నీవు అడగలేదు, బుద్ధి వివేచనలు కలిగేటండి ఆలోచన జ్ఞానం నువ్వు అడిగావు కాబట్టి వాటితో పాటుగా నీకు కీర్తి ప్రతిష్టతలు ఐశ్వర్యము ఘనత ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తున్నాను. ఎంతగా ఇస్తున్నానంటే ఈ భూమి మీద నీ పూర్వీకులలో కానీ ఇక మీదట కానీ వేరొక నరుడు అనేటువంటి వాడు నీకు విధంగా నీ అంత జ్ఞానవంతుడు, నీకులాగా ఆలోచన చేసేవాడు ఎవ్వరు కూడా ఇక మీదట లేరు, ఉండబోరు. ఎంతగా సొలొమోనుని దేవుడు ఆశీర్వదించాడు. ఎంత జ్ఞానవంతుడో తెలుసా సొలొమోను. మీరు ఇదే మొదటి రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి, ఎంతగా దేవుడు సొలొమోనుని ఆశీర్వదించాడంటే 4వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు చదివితే దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆలోచన లేకపోతే జ్ఞానం ఎంతో మనకు అక్కడ కనబడతా ఉంది. చూడండి 32, అతడు 3000 సామెతలు
చెప్పాను. 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానులో ఉండు దేవదారు వృక్షంనే గాని, గోడల్లో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అని వాటిని అన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకే అతని జ్ఞానము గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. దేని స్తోత్రం కలుగును గాక. ఎంతగా దేవుడు సొలొమోనుని ఆశీర్వదించాడు. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జలశాస్త్రం, అన్ని శాస్త్రాలు కూడా నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, అన్ని శాస్త్రాల మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. 3000 సామెతలు, 1005 కీర్తనలు పాడినటువంటి గ్రంథకర్త, రచయిత సొలొమోనును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ సొలొమోను ఏమంటున్నాడో తెలుసా? అంతగా సొలొమోనుని దేవుడు ఆశీర్వదించాడు. చక్కగా తండ్రి తర్వాత అధిష్టానం చేసి రాజ్య పరిపాలన చేస్తూ చక్కని మందిరం కట్టి ఏంటి ఎంతో ఘనమైనటువంటి రీతిలో యెరూషలేము దేవాలయాన్ని నిర్మాణము చేసి ఎంతగానో ఘనత నొందినటువంటి ఈ యొక్క సొలొమోను ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు ప్రసంగి గ్రంథం మొదటి నుంచి చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడే మాట ఏంటి? అంతా వ్యర్థమే. ఏంటి? సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ కూడా వ్యర్థం, సమస్తము కూడా వ్యర్థమే. ఆ వ్యర్థమైన స్థితికి నేను వచ్చేసాను, అలాంటి వ్యర్థమైపోయాను. కారణం ఏంటి అని అంటే, ఇంతగా నన్ను దేవుడు ఆశీర్వదిస్తే నేను సుగంధ పరిమళ తైలాన్ని వాసన ఇచ్చేటువంటి సువాసన భరితంగా నేను ఉండాల్సిన, నేను కీర్తి ప్రతిష్ఠితులు చూడండి. అనేక మంది ఎవరి దగ్గరకు వచ్చారంట? ఆ జ్ఞానము తెలుసుకోవడానికి, సొలొమోను దగ్గర మాటలు వినడానికి అనేక మంది మనుషులు సొలొమోను దగ్గరకు వచ్చుచూ ఉండిరి. కానీ ఇంతగా దేవుడు కీర్తి ప్రతిష్ఠితులు ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆశ్చర్యించిన ఈ సొలొమోను తన జీవితంలోనికి చచ్చిన ఈగల్ని తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చచ్చిన ఈగలు తన జీవితాన్ని పాడు చేసేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా అంటే తన జీవితం అంతా కూడా ఎంతగా దరిద్రానికి అయిపోయిందని అంటే, ప్రియమైన బిడ్డలారా, చాలా ప్రియమైన బిడ్డలారా, కారణం ఏంటంటే చచ్చిన ఈగలు తన యొక్క జీవితంలోనికి ఆయన ఆహ్వానించాడు. చచ్చిన ఈగల్ని ఆయన ఆహ్వానించాడు. మీరు ఇదే 11వ అధ్యాయం చదువుకోండి. సొలొమోను గురించి కనబడతా ఉంటుంది. చచ్చిన ఈగల్ని ఆయన హృదయంలోనికి తీసుకుని వచ్చాడు. 11వ అధ్యాయం చదువుతున్నాను మీకు తెలియడం కోసం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఏం చేశాడంట? ఫరే కుమార్తెను కాక జనులో ఇంకా అనేకమైంది పరస్త్రీలను మోహించి కామాతురత కలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెల భార్యలు, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పి వేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాక పోయెను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత గొప్ప సాక్ష్యపు జీవితం కదా. సువాసన, అనేక మంది సొలొమోను దగ్గర వచ్చిన సువాసన, ఆ కీర్తి ప్రతిష్ఠితులను చూసి సొలొమోను కలవడానికి వస్తే, ఇప్పుడు ఈ సొలొమోను ఏం చేశాడో తెలుసా? స్త్రీలోలుడైపోయి తన జీవితాన్ని, చచ్చిన ఈగల్ని తన జీవితంలోనికి తీసుకు తెచ్చుకున్నాడు. చచ్చిన ఈగల్ని తన జీవితంలోనికి ఆహ్వానించాడు. తన జీవితం ఇప్పుడు ఏమైపోయింది? దేవుని వైపుకు కాకుండా తన హృదయము విగ్రహారాధన వైపుకు, అన్య దేవతల వైపుకు అతని హృదయము తిరిగినట్టుగా వాక్యము స్పష్టంగా కనబడుతోంది. తన జీవితాన్ని భ్రష్టత్వంలోనికి తెచ్చుకున్నాడు.
ప్రియదేవుడా, ఇంత జ్ఞాని అయినటువంటి ఈ సొలొమోను ఇప్పుడు అంటున్నాడు కదా, సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ కూడా వ్యర్థమే. ఈ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది దుర్వాసన కొడతా ఉంది. ఆ చచ్చిన ఈగలు తెచ్చుకున్నది నేనే అని హెబ్రోన్ ప్రార్థన మందిర సంఘ విశ్వాసులతోటి ఈ మధ్యాహ్న వేళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత జ్ఞానిగా ఉన్నటువంటి నేను చచ్చిన ఈగల్ని, సువాసన వెదజల్లాల్సిన నా జీవితాన్ని, చచ్చిన ఈగల్ని నా జీవితంలోకి ఆహ్వానించుకుని దుర్వాసన కొడతా ఉన్నాను. అందుకనే భూమి మీద జరుగుతున్న ప్రతిదీ కూడా వ్యర్థం 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 అని మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, ఎంతగా వారు పతనమైపోయారు. కారణం ఏంటో తెలుసా? పరిమళ వాసన వెదజల్లాల్సినటువంటి ఆ సాక్ష్యపు జీవితంలో చచ్చిన ఈగల్ని వారు ఆహ్వానించడం ద్వారా, చచ్చిన ఈగల్ని తోలివేయకపోవడం ద్వారా ప్రియమైన బిడ్డ పతనమైపోయారు. సాక్ష్యపు జీవితం గొప్పది. క్రీస్తు అనే పరిమళ సువాసన రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవ జీవితంలో నుండి ఆ పరిమళ వాసన వెదజల్లాలి. భ్రష్టులు అయిపోయారు ప్రియతుడు. ఎంత జ్ఞాని, నీ వంటి వాడు లేడయ్యా, ఇక ముందు ఉండబోడయ్యా దేవుడు ఆశీర్వదిస్తే ఎంతగా కోల్పోయాడు ఆ సాక్ష్యపు జీవితాన్ని. ప్రియమైన అయితే మరొక భక్తుని చూపిస్తా ఉన్నాడు. ఆ భక్తుడు ప్రియమైన తన సాక్ష్యపు జీవితాన్ని ఆయన కాపాడుకున్నాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. ప్రియమైన యోసేపుని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యోసేపు జీవితం చూస్తే తన యొక్క తల్లిదండ్రుల యొద్ద నుండి, తన యొక్క కుటుంబం నుండి వేరు చేయబడ్డాడు. తల్లిదండ్రుల చేత, తన యొక్క అన్నదమ్ముల చేత ద్వేషింపబడ్డాడు. అన్నదమ్ముల చేత కొట్టబడ్డాడు, గోతులోకి నెట్టివేయబడ్డాడు, అన్నదమ్ముల చేత అవమానింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. తనది కాని ఊరు, తనది కాని భాష, తనది కాని ప్రాంతం, తనది కాని వస్త్రధారణ, తనది కాని ఇటువంటి మాట తీరు, ప్రవర్తన జీవితం, తనది కాని దేశంలో ఒక వ్యక్తిగా బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు. అయితే ఇక్కడ జరిగిందంతా మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం యోసేపును గురించి. అయితే ప్రియదేని బిడ్డ, తన దగ్గరికి వచ్చింది ఒక అవకాశం. ఫరోకి యోసేపుని చూసి జాలి కలిగి నా ఇల్లంతటిని నువ్వు చూసుకో అని యోసేపుతోటి ఫరో మాట్లాడితే, యోసేపు గురించి, యోసేపు యొక్క అందచందాలు కావచ్చు, యోసేపు మెసులుతున్నటువంటి ఆ యొక్క విధానాన్ని కావచ్చు, ఫరో భార్య యోసేపుతోటి కలవాలనుకుని కోరుకుంది. యోసేపు దగ్గరకు వచ్చింది ఎవరు లేని సమయంలో. అయితే ఆయన అంటున్నాడు కదా, అమ్మా నా యజమానుడు ఈ ఇంటి మీద సర్వాధికారం ఇచ్చాడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలేదు, కాబట్టి వద్దు, పర్లేదు నేను ఎవరికి చెప్పను అని ఆయన ఎంతగా ప్రేరేపించుంటుందో. కానీ యోసేపు ప్రియన తన సాక్ష్యపు జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పాపం ఏదైతే ఉందో, ఆ చచ్చిన ఏదైతే ఉందో, ఆ చచ్చిన ఈగను తనలోనికి ఆయన తెచ్చుకోలే. ఆ చచ్చిన ఈగను తరివేశాడు. అంతే, చచ్చిన ఈగను తరివేశాడు. దాని నుండి పారిపోయాడు. కలిగిన ప్రతిఫలం చెరసాల అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన మన దగ్గరకు కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులు, నేను ఈ పని చెయ్యను అని చెప్పినప్పుడు మనకి ఏదైనా తిరస్కారం అనేది మనకు వచ్చిన, ఒకవేళ చెరసాల అనుభవం, ఎవరు మనతో మాట్లాడకపోయినా పర్వాలే, ఆ చెరసాల అనుభవం, ఆ ఒంటరి అనుభవం ఆశీర్వాదానికి దారితీస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాల అనుభవము ప్రియదేని మీద వచ్చాడు. అయితే దేవుడు ఒకానొక సమయం ఇచ్చాడు, చెరసాల అనుభవంలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. ఇదిగో యోసేపు, నిన్ను ఫరో ఎదుట నేను నిలవబెడతామే కాదు, ప్రధాన అధికారిగా ఐగుప్తు దేశానికి ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలిగిన తన యొక్క జీవితంలో నా సృష్టికర్త అయిన దేవుడు
తనకిష్టమైనటువంటి రూపాన్ని నాకు అనుగ్రహించి ఈ భూమి మీదకి నన్ను పంపి ఒక సాక్షిగా ఈ లోకంలో జీవించు యోసేపు అని నన్ను పంపించాడు. చచ్చిన ఈగని నాలోనికి నేను తీసుకురాను. ఆ చచ్చిన ఈగను ఆయన నెట్టివేశాడు కాబట్టి ఎంతగానగా ప్రియదేనివిడా బానిసగా వచ్చినటువంటి యోసేపు ఐగుప్తులో ప్రియదేనివిడా ఎంత ఉన్నతమైనటువంటి స్థితి. ప్రధాన అధికారి ప్రజలందరూ చుట్టూరు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన పాదాల దగ్గరకు వచ్చి నమస్కారం చేసేటువంటి స్థితికి దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచి సాక్ష్యపు జీవితాన్ని మనము కాపాడుకోవాలి. చచ్చిన ఈగల్ని మన జీవితంలోనికి రానివ్వకూడదు అని తన వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియజనుల పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు కూడా అదే సాక్ష్యపు జీవితాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని అంటే తిమోతి మొదటి పత్రిక ఇందాక మనం ధ్యానం చేస్తున్నాం 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, పూర్వము నేను హింసకుడిని, దోషకుడిని, హానికరులను, ఒకప్పుడు ఇలా ఉన్నాను. ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నారో, సువార్త ప్రకటన చేస్తున్నారో, యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించి ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా నేను హింసించేవాడిని, బాధపట్టేవాడిని, చంపేవాడిని, శిక్షించేవాడిని, స్త్రీల గర్భాల్ని చీల్చేవాడిని. ఇటువంటి హింసకుడైనటువంటి నన్ను ఆ దమస్కు మార్గంలో వెళతా ఉండగా సౌలా సౌలా, ఎవరు ప్రభువా? నీవు నీ హింసించుచున్న ప్రభువును, ఆ దేవుడిని నేనే. నువ్వు హింసిస్తున్నావు ఎవరినో తెలుసా? నా ప్రజల్ని కాదయ్యా, నన్నే నీవు బాధపడుతున్నావు అని ఆ స్వరము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వరాన్ని బట్టి తన జీవితం అంతా కూడా మారిపోయింది. ఎంతగా అంటే ఒకప్పుడు ఏ క్రైస్తవం గురించి ఆయన రోమా ప్రభుత్వం దగ్గర అధికారం పొందుకుని క్రైస్తవులు చంపాలని చూసినాడు. ఈ యొక్క సౌలు పౌలుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? క్రీస్తు సువార్తను ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, క్రీస్తు కొరకు బ్రతికితే బ్రతుకు, లేకపోతే చావు, లాభం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతగా అండి, ఎంతగా 14 పత్రికలు రాశాడు. ఎక్కడి నుంచి రాశాడు? చెరసాలలో ఉండి ఇదివరకు క్రీస్తుని ప్రకటించేవారిని ఈయన బంధిస్తే ఇప్పుడు ఈయన క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడని ఆ ప్రభుత్వం అంతా కూడా ఈయన్ని బంధించి చెరసాల్లో వేస్తే చెరసాల్లో ఉండి పత్రికలు సంఘాలకి రాస్తామన్నాడు. ప్రీతైన బిడ్డ, ఒకప్పుడు ఇలాగ ఉండేటువంటి వాడిని దేవుడు ఆయన కొరకు సాక్షిగా నిలవబెట్టాడు. ఎంతగా అంటే ఆయన కొరకు హతసాక్షిగా నన్ను మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రీతైన బిడ్డ, క్రైస్తవ జీవితం, సాక్ష్యపు జీవితం అనేది ప్రాముఖ్యం. ప్రీతైన బిడ్డ, నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ఎక్కడ మాట్లాడినా, ఎవరితో నివాసం చేసినా, ఎవరితో కలిసిమెలిసి తిరిగినా, ఎవరితో ఉన్నా నీ సాక్ష్యపు జీవితం అనేది నీవు కలిగి ఉండాలి. క్రీస్తు పరిమళ సువాసన అనేటువంటి ఆ యొక్క సువాసన వెదజల్లేటువంటి పరిమళాన్ని నీవు కలిగి ఉండాలి, కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, మన అవర్తకుడు మంచి అవయవాలను తన రూపంలో, తన పోలికలో తనకులాగా ఆయన చేసుకొని ఈ భూమి మీదకి ఆయన పంపిస్తే నా కొరకు సాక్షిగా అనగా సువాసన వెదజల్లేటువంటి బిడ్డగా అనేకులు నీలో నుండి వచ్చిన ఆ వాసనను బట్టి దేవుని వైపుకు నడిపించేటువంటి సాక్ష్యపు జీవితం నీవు కలిగి ఉండు అని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన యొక్క సువాసన వెదజల్లేటువంటి ఈ యొక్క జీవితంలోనికి, ఈ హృదయంలోనికి మనం ఎవరిని ఆహ్వానిస్తున్నామో తెలుసా? చచ్చిన ఈగల్ని తెచ్చుకుంటున్నాం. చచ్చిన ఈగల్ని తీసుకుని వచ్చి సాక్ష్యపు జీవితాన్ని మనం కోల్పోతా ఉన్నాం. పౌలు భక్తుడు అన్నాడు కదా, ఎవరైతే వీటిని చేస్తున్నారో వారికి దేవుని రాజ్యములో స్థానము లేదని స్పష్టముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే ఈ చచ్చిన ఈగల్ని సాక్ష్యపు జీవితంలోనికి ఆహ్వానించారో వారికి ఏముండదంట? దేవుని రాజ్యములో స్థానము
లేదు అని స్పష్టంగా నేను మీతోటి మాట్లాడుతున్నానని ఈ మధ్యాహ్న వేళ హెబ్రోన్ ప్రార్థన మందిర సంఘ విశ్వాసులైన మన అందరితోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సాక్ష్య జీవిగా నీవు ఉండాలని ఆయన ఈ భూమి మీదకి, ఈ లోకంలోనికి నిన్ను మనందరినీ కూడా ఆయన పంపించాడు ప్రియమైన బిడ్డ. ఆయన కొరకు మనం జీవించాలని. అయితే ఈ సాక్ష్యపు జీవితంలో ఈ పరిమళ వాసన వెదజల్లాల్సినటువంటి నీలో నుండి యేసు మాటలు కాకుండా, యేసు జీవితం అనేది కనబడకుండా చెడు వాసన కలిగిట్టాడు. చచ్చిన ఈగలకు కలిగి చెడు వాసన గలక, దుర్వాసన గనక నీలో వచ్చినట్లయితే స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని రాజ్యములో మనకి స్థానము లేదు అని. ప్రియమైన ఈ మధ్యాహ్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ ఒక వాక్యాలను బట్టైనా మనలో ఇటువంటి మారు మనసు అనేటువంటి విధానంలోని పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉందాం. ప్రియమైనలారా, మనము చెప్పుకుంటా ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షణ పొందుకున్నామని చెప్తా ఉంటున్నాము, కానీ మంచి సాక్ష్యపు జీవితాన్ని మనం కోల్పోతా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? చచ్చిన ఈగల్ని మనలో చేర్చుకోవడం ద్వారా. ఆ చచ్చిన ఈగలు దేవుడు అవకాశం ఇస్తాడు, మందిరానికి రండి అని. మందిరానికి రాకూడదని అనుకోవచ్చు, నేను సంసోన్లాగా ఏ ఒక్క స్త్రీని ఆహ్వానించలేదే, ఏ పురుషుణ్ణి నా మీదకి తెచ్చుకోలేదే, సొలొమోన్లాగా నేను ఏమీ చేయలేదే అని అనుకోవచ్చు. కానీ ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించడమే పాపం. దేనికి స్తోత్రం కలుగునుగాక. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. యెహోవా నామమును వ్యర్థముగా ఎవరైతే నుచ్చరిస్తాడో వాడు దోషి అవుతాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి దూరం అవుతున్నటువంటి విధానంలో మనం నడుస్తూ ఉన్నాం కదా. కారణం ఏంటి? దేవుని నామానికి అవమానం కలిగించేటువంటి మాటలు ఏంటో తెలుసా? నిన్న జరిగిన పనులే, రేపు రాబోయే దినాల్లో జరగబోయేటువంటి ఆ పండుగలే, గత దినాల్లో జరిగినటువంటి ఆ పండుగలే. దేవుని నామాన్ని వ్యర్థంగా నువ్వు దూషిస్తున్నట్టు, చెయ్యిస్తున్నట్టు. ప్రియదేవుడ, నేను తప్ప వేరే దేవుడు లేడు. అన్యులలాగా మీరు చెయ్యొద్దు అని అంటే వారికిలాగే మేము ఉంటాము, వారికిలాగే చేస్తాము అని. ఇంకెందుకు క్రైస్తవ విశ్వాసం? ఇంకెందుకు ప్రార్థన? ఇంకెందుకు నీ భక్తి విశ్వాసం? ఇంకెందుకు చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. లోపల ఎంత బాధ ఉంది, ఆయన దగ్గర మొరపెట్టుకుంటాను. బయట వరకు నేను చెప్పట్లేదు. ఈ గడపలో అడుగుపెట్టినటువంటి, ఈ దేవాలయపు ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈ మాట. మనం మారాలి ప్రియమైన మేడ, మనలో మార్పు రావాలి ప్రియమైన మేడ. అన్ని ఆచారాలు మనం ఆచరణ చేయొద్దు. అన్నిల జోలికి, వారు జరిగించేటువంటి కార్యక్రమాలకి మనం వెళ్ళొద్దు ప్రియమైన మేడ.